అతి పరిశుద్ధుడగు క్రీస్తేసు నామమందు ప్రియులకు సహోదరులారా, నేడు మన ప్రభువగు క్రీస్తేసు పునరుత్థానుడాయను. బలమైన అతని శక్తి ప్రభావము మరణ బంధకాలను ఛేదించి నేడు మనందరి స్తుతి గీతములను హల్లెలూయా గీతములను అతడు గైకొంటూ ఉన్నాడు. కాబట్టి ముందుగా మీ అందరికీ యేసుక్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులకు సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యమును ఆరంభించడానికి ముందుగా ఒక చిన్న సంఘటన మీకు తెలియజేస్తాను. ఒకానొకసారి ఒక వ్యక్తి తన జీవిత క్రమమునందు ఏనాడు తన జీవితాన్ని పరీక్షించుకోలేదు, ఆలోచించుకోలేదు. ఇష్టానుసారంగా బ్రతికేశాడు. తనకు ఇష్టం వచ్చినట్టుగా అన్ని రకాల వ్యసనాలకు, అన్ని రకాల అలవాట్లకు లోనై ఏనాడు కూడా నేను మారితే బాగుండు అనే ఆలోచనే లేకుండా బ్రతికాడు. దేవునికి, కుటుంబానికి, అందరికీ దూరంగా బ్రతికాడు. విచ్చలవిడిగా బ్రతికాడు. మరి ఒకసారి అనుకోకుండా అతడు ఒక తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురి అయ్యాడు. అతన్ని తీసుకుని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఐసీయూలో ఉన్నారు. డాక్టర్లు ఎంతగానో ట్రీట్మెంట్ చేస్తున్నారు. 2 రోజులు గతిస్తుంది. అతని జీవితము, అతని యొక్క ఆరోగ్య పరిస్థితిని క్రమపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎటువంటి ఫలితం అనేది కనిపించడం లేదు. ఆ ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి ఆ మంచం మీద పడుకొని అతని ఆలోచనలు మాత్రమే పరిగెడుతూ ఉన్నాయి. అతని చేతులు, కాళ్ళు ఏది కదపలేకున్నాడు, కానీ మనసులో ఆలోచనలు మొదలుతా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా తను బతికినటువంటి తీరు అతని కళ్ళ ముందుకొస్తుంది. నేను కాస్త మారింటే బాగుండు అని మనసులో ఒక ఆలోచన వస్తుంది. కానీ అవకాశం ఏది? అప్పటికే తీవ్రమైన ప్రమాదం. శరీరంలో ఏ అవయవాన్ని కదపలేని పరిస్థితి. ఒక ఆలోచనలు తప్ప ఇంక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇంక ఇప్పుడు మారాలన్నా ఏం చేయాలి? మార్పు నొందడానికి సమయం ఏది? అక్కడ 2 రోజులు డాక్టర్లు శ్రమ పడుతూ ఉన్నారు. తీరా చూస్తే ఒకానొక సమయమున అతడు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. సడెన్‌గా హార్ట్ బీట్ ఆగిపోయింది. అక్కడ స్క్రీన్ మానిటర్‌లో ఆ యొక్క రిఫ్లెక్షన్ అనేది చూపిస్తా ఉంది. వెంటనే డాక్టర్లు, నర్సులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి సీపీఆర్ చేస్తున్నారు. అతని గుండె ఆగిపోయిన వెంటనే అతని శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి చూస్తుందంట తన శరీరాన్ని. నిర్జీవంగా పడిన తన శరీరాన్ని ఆత్మ చూస్తుందంట. నేను మార్పు చెందింటే బాగుండు. నేను నా జీవితాన్ని కాస్తైనా మార్చుకుని బ్రతికింటే బాగుండు. ఇప్పుడు నేను మార్చుకోవాలన్నా నా దగ్గర ఏమీ లేకుండా పోయింది అని ఆ ఆత్మ తన యొక్క శరీరాన్ని చూసి కన్నులు అట్లా పైకెత్తి గోడ పక్క చూస్తే పైన ఎదురుగా ఒక శిలువ మీద యేసుప్రభు వేలాడుతూ ఉండడం చూసిండంట. అలా చూసిన వెంటనే ఆ ఆత్మలో ఏదో తెలియనటువంటి ఒక వేదన, నేను మార్పు చెంది నీ దగ్గరకు వచ్చింటే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన ఆ ఆత్మకు కలిగింది. వెంటనే ఒక దివ్యమగు శక్తి ఒకటి ఆ శిలువ నుంచి బయటకు వచ్చి ఆ ఆత్మను మరలా ఆ యొక్క శరీరంలోనికి నెట్టిందంట. అప్పుడు వెంటనే ఆ యొక్క శరీరం యొక్క గుండె కొట్టుకోవడం మొదలైంది. ఒక అరగంట తర్వాత ఆ యొక్క గుండె కొట్టుకోవడం మొదలైంది. అందరూ డాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళా మనిషి బతికాడు. ఇప్పుడు ఆ మనిషి మరల జీవం పొందుకొని తన యొక్క అనారోగ్యం మొత్తం గూడా తొలగిపోయిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతుడై చక్కటి జీవితము జీవించడం మొదలుపెట్టాడు. నేను మార్పు చెందాలనుకున్నాను. కానీ నేను ఏనాడు బ్రతికున్నప్పుడు అవ్వలేదు. కానీ నా జీవితంలో మార్పు చెందగలిగే అవకాశం కూడా లేనప్పుడు కూడా నా జీవితాన్ని మార్చగలిగింది కేవలము ఆ క్రీస్తు శక్తి అని అతడు బాహాటముగా సాక్ష్యమిచ్చాడు. ప్రియులకు సహోదరులారా, ఈ విధంగా ఒక డెత్ ఎక్స్‌పీరియన్స్, ఒక మరణపు అనుభవాన్ని పొంది మరలా బ్రతికి వచ్చి సాక్ష్యాలు చెప్పినటువంటి సాక్ష్యపు విధానాలు ఈ లోకంలో చాలానే ఉన్నాయి. అది క్రీస్తు శక్తి వల్ల సాధ్యమైంది. ఈనాడు ఈ యొక్క ఈస్టర్ పండుగ సందర్భంగా మనం మొట్టమొదటగా తెలుసుకునేటువంటి అంశము ఇదే. నీ దేవుడు మార్చలేనిదంటూ ఏదీ లేదు. నీ జీవితాన్ని అతడు సంపూర్ణంగా మార్చగలిగేటువంటి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ప్రభువు ఈ లోకములో మరణించి పునరుత్థానమైనప్పుడు యావత్తు లోకము కూడా ఊహింపనదిగా అతని జీవితము ఒక మహిమాయుతంగా మారింది. ఈరోజు అదే ప్రభువు అందరి జీవితాలను కూడా మార్చగలిగేటువంటి ఆ కృపను
ఈ పునరుత్థానము ద్వారా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క అంతటి శ్రమలు, మరణము నుండి ప్రభువు కేవలము నిద్ర నుండి లేచినట్టు బయటకు వచ్చాడు. అంతటి ఘోర బాధలు ముగిసిపోయాయి. అతనికి మహిమ వచ్చింది. నేడు మన వ్యక్తిగత బాధామయ జీవితాలను ఇటువంటి ఒక సజీవ జీవితాలుగా దేవుడు మారుస్తాడు. మహిమ జీవితాలుగా ప్రభువు మారుస్తాడు. ఇక నీ బాధ కొంతకాలమే, నీ కష్టము కొంతకాలమే. కానీ ప్రభువు ఇచ్చేటువంటి ఈ మార్పు శాశ్వతంగా ఉంటుంది. ప్రభువు ఇచ్చేటువంటి ఈ జీవితము శాశ్వతంగా ఉంటుంది. మర్చిపోవద్దు, వాక్కు చెబుతుంది. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 10వ వచనము. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తులో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించుచున్నాడు. మీరు కొంతకాలము బాధలు నొందిన తరువాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును, మీకు పటిష్టతను, బలమును అనుగ్రహించును. చూడండి, ప్రభువు ఉత్థానమందు మనం భాగస్వాములం అవుతూ ఉన్నాం. ఇహలోకపు జీవిత బాధలు కొంతకాలమే, కానీ ప్రభువు మన జీవితాలను తీర్చిదిద్దుతాడంట. అంటే మార్పు చేస్తాడు. ఆ గొప్ప కృప కేవలము క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. అందుకే మరణము కూడా అతన్ని అడ్డుకోలేదు. ఈనాడు క్రీస్తు నీ జీవితాన్ని మార్చాలనుకుంటే ఆ మార్పును ఎవ్వరూ అడ్డుకోలేరు. అతడు తప్పకుండా మీ జీవితాలను మార్చగలడు. మరణము నుండి జీవముకు మార్చగలడు. సజీవ క్రీస్తు యొక్క శిలలుగా మిమ్మలను మార్చగలడు. ప్రియులకు సహోదరులారా, ఇక రెండవ విషయం ఏంటి అంటే, ప్రభువు యొక్క ఈ పునరుత్థానమే మన విశ్వాసానికి అత్యంత మూల కేంద్రమై ఉంటూ ఉన్నది. ప్రభువు ఈ శిలువ శ్రమలతో పాటుగా అతని పునరుత్థానము ఒక పరిపూర్ణతను తీసుకుని వస్తుంది ఈ రక్షణ యాగానికి. 118వ కీర్తన 24వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు, మనము ఉత్సవము చేసుకుని ఆనందింతుము. ఈ ఉత్థానం అనేది దేవుని యొక్క పనితీరు. ఇది దేవుడే ఏర్పాటు చేశాడు. ఇది తప్పకుండా జరగాలని దేవుడు నిర్ణయం చేశాడు. అందుకే ఈ రోజు మనము ఉత్సవముతో ఆనందముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన ప్రభువు పునరుత్థానం చెందాడు. ఇది అందరూ సంతోషించాల్సిన విషయం. ఇక్కడనే మన రక్షణ ఉంది. యుగాలుగా ఉండేటువంటి ఆ రక్షణ కార్యం అనేది ఈ రోజు ఈ పునరుత్థానముతో పరిపూర్ణత చెందింది, నెరవేరింది. ఇప్పుడు మనం దేవునికి దగ్గరయ్యాం. ఒకప్పుడు ఆది తల్లిదండ్రులు పాపము చేయడానికంటే ముందు మానవుడు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారో, ఇప్పుడు ఈ ఉత్థానము ద్వారా మరలా మానవునికి దేవునికి ఒక సన్నిహిత్యం మొదలైంది. మళ్ళా మనము దేవునికి అంత దగ్గరవ్వగలిగేటువంటి ఒక అవకాశాన్ని, మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇన్నాళ్ళు విరిగిపోయినటువంటి ఈ దైవ మానవ సంబంధం ఇప్పుడు మరలా వికసించింది. దేవుడు లేక విరిగిపోయినటువంటి మన బ్రతుకులు మరలా దైవ శక్తితో అతికింపబడుతూ ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి ఆ గొప్ప భాగ్యము మరలా మనం పొందుకుంటున్నాం. క్రీస్తు ఈ రక్షణ మా యాగము ద్వారా, ఈ ఉత్థానము ద్వారా మనకు కావలసిన ప్రతి దీవెనను మన చెంత చేరవేస్తున్నాడు. అంటే మన జీవితాలకు కావలసినటువంటి సంపూర్ణ ఆశీర్వాదాలను పొందుకునేటువంటి ఒక కృప ఈ ఉత్థానము ద్వారా ఒక సంపూర్ణ అవకాశంగా మన జీవితాలకు లభ్యమవుతుంది. అందుకే క్రీస్తు యొక్క పునరుత్థానం అనేది ఎంతో ప్రాధాన్యత కలిగినది. పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఎంత ఘాటైన మాట చూడండి. ఒకవేళ ప్రభువే గనక ఉత్థానం కాకపోతే, అందరి మనుషుల్లాగా అతడు కూడా చనిపోయి అక్కడితో అతని జీవితం ముగిసిపోతే ఇంక కొత్తదంటూ ఏమి లేదు. అక్కడ కొత్తగా ఆలోచించడానికి గాని, విశ్వసించడానికి గాని వేరే ఏది లేదు. ఈ లోకంలో ఎందరో మహానుభావులు పుట్టారు, గతించారు. అలాగే ప్రభువు కూడా మరణించి మరణంతో అతని జీవితం ఆగిపోయి ఉంటే ఇంక గొప్పగా చెప్పుకోవడానికంటూ కూడా ఏది ఉండేది కాదు. అతడు పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు మీ విశ్వాసానికి విలువ ఉంది. నేను చేసే బోధనకు కూడా విలువ ఉంది. అందుకే ప్రభువు ఉత్థానం అనేది మన యొక్క రక్షణ యాగాన్ని పరిపూర్తి చేస్తుంది. కావున ఉత్థానం అనేది లేకపోతే ఈనాడు విశ్వాసానికి విలువ ఉండేది కాదు. విశ్వాసం అనేది ఉంది కాబట్టి
ఈ పునరుత్థానము మన విశ్వాసానికి ప్రధానమైనటువంటి మలుపు. కావున మన జీవితాలకు కూడా ఈ క్రీస్తు పునరుత్థానం అనేది ఒక గొప్ప విశ్వాస మూల కేంద్రంగాను, దీవెనలు పొందుటలో ఒక పెద్ద మలుపుగాను ఉంటుందని మనం మర్చిపోవద్దు. ప్రభువు పునరుత్థానం గావించి పరలోక ద్వారాలను మన కోసం తెరిచాడు. మరణపు బంధకాలు అన్నీ కూడా అడ్డంకిగా ఉన్న ప్రతి పాపపు బంధకాన్ని ప్రభువు ఈ పునరుత్థానం ద్వారా పటాపంచలు చేస్తున్నాడు. అన్ని రకాల బంధకాలను, సంఖ్యలను ప్రభువు ఇక్కడ విచ్ఛిన్నము గావించి దేవుని చెంత చేరడానికి మనకు ఒక ప్రశాంతకరమైన మార్గాన్ని చూపాడు. అందరూ ప్రయాణించగలిగేటువంటి మార్గాన్ని చూపాడు. అందుకే ప్రభు పునరుత్థానము మన రక్షణ యాగములో ఒక పరిపూర్ణతను చూపిస్తుంది. మన విశ్వాసములో ఒక ప్రధానమైనటువంటి మూల కేంద్రమై ఉంటూ ఉన్నదని మనం మర్చిపోకూడదు. ఇక మూడవ విషయం ఏంటి అంటే ప్రియులకు సహోదరులారా, ప్రభు పునరుత్థానము చెందాడు కాబట్టి ఇక నుండి మనమందరము కూడా ప్రభు పేరిట పునరుత్థాన ప్రజలుగా పేరు గణిస్తూ ఉన్నాం. మనము పునరుత్థాన ప్రజలము. వీఆర్ ఈస్టర్ పీపుల్. హల్లెలూయా ఈజ్ అవర్ సాంగ్. ఎందుకు మనము ఈ పునరుత్థాన ప్రజలుగా పేరు గణిస్తూ ఉన్నాము అంటే, ఇప్పటి వరకు అందరి జీవితాలు కూడా సమాధి వరకు వెళ్ళి అక్కడనే ఆగిపోయాయి. సమాధిని దాటి ఏ వ్యక్తి ముందుకు సాగిపోలేదు. అంటే మన జీవితము ఒక దుర్గంధములోనే ముగిసేది, చీకటిలోనే ముగిసేది, ఒంటరితనముతోనే ముగిసేది, ఓటమితోనే ముగిసేది. కానీ ఇప్పుడు ఆ సమాధుల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని ప్రభువు ఇచ్చాడు. అతడు తన మరణము కూడా సమాధి వరకు నడిపిస్తే ఆ సమాధి నుంచి అతడు బయటకు వస్తున్నాడు. అంటే ప్రభువు ఈ చీకటితో పోరాడి బయటకు వస్తున్నాడు. ఆ దుర్గంధంతో పోరాడి బయటకు వస్తున్నాడు సజీవంగా. మన జీవితాల్లో కూడా మనము ఈ విధంగా సమాధులలో బ్రతికేస్తా ఉన్నాం. పాపమనే సమాధి, వ్యసనమనే సమాధి, నిరుత్సాహమనే సమాధుల్లోనే మనం ఉండిపోతా ఉన్నాం. ఇక మీదట మనం అలా ఉండాల్సిన పని లేదు. సమాధి మనకు ముగింపు కాదు. పాపం అనేది మనకు ముగింపు కాదు. ఈ వ్యసనంలోనూ, ఈ నిరుత్సాహంలోనే నీ జీవితం ముగించుకోవాలని ఏమీ లేదు. అక్కడనే ఉండాల్సిన పని లేదు. అది అలాగే ఉంటుందని నువ్వు అంగీకరించాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభువు అన్నింటినీ మారుస్తా ఉన్నాడు ఇక్కడ. ఎవరమైనా బ్రతికి ఉన్నప్పుడే తోడుండగలం. చనిపోయినాక సమాధి వరకే రాగలం. కానీ మన ప్రభువగు క్రీస్తు ఈ సమాధిలోకి కూడా మనతో పాటు వస్తాడు. ఈ మరణము దాటి కూడా మనతో పాటు వస్తున్నాడు. అదే ప్రభువు ఈ పునరుత్థానమందు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరు మనతో పాటు రారని మనం అంటాం, కానీ క్రీస్తు ప్రభువు మనతో పాటు వస్తున్నాడు. అందుకే చావులో కూడా, చావు తర్వాత కూడా ప్రభు మనతో పాటు ఉన్నారు. మనం ఒంటరి వాళ్ళం కాదు. ఇక నువ్వు సమాధిలో కుళ్ళిన దుర్గంధముతో చావాల్సిన పని లేదు. ప్రభువు జీవం ఇవ్వగలడు. నువ్వు కూడా పునరుత్థానం చెందగలవు అనే సత్యాన్ని మనకు నిరూపిస్తున్నాడు. ఈ సమాధిని, ఈ మృత్యువును దాటేటువంటి కృపను దేవుడు మనకిస్తున్నాడు. ఆ సమాధి యొక్క చీకటిలోనే నువ్వు ఉండాల్సిన పని లేదు. దేవుడు ఒక గొప్ప వెలుగును చూడగలిగేటువంటి రీతిగా నిన్ను నడిపిస్తాడు. ఇక నీ జీవితము ఓటమితో ఆగదు. క్రీస్తు ద్వారా గెలుపు వైపు సాగిపోతుంది. అందుకే మృత్యువు మనకు ముగింపు కాదు. మనకు పునరుత్థానం అనేది ఉంది కాబట్టి మనము పునరుత్థాన ప్రజలం. పునరుత్థానముతో బ్రతికే వాళ్ళం. పునరుత్థానముతో సజీవంగా దేవుని కృపలో, వరములతో బ్రతకగలిగేటువంటి ఒక గొప్ప భాగ్యానికి నోచుకున్నటువంటి వ్యక్తులము మనమందరము. ప్రభువు అటువంటి కృపను మనకిచ్చాడు. అతడు పునరుత్థానుడై మనల్ని కూడా పునరుత్థాన ప్రజలుగా మార్చాడు. గుర్తుంచుకో, నీ కోసం జీవముంది. సమాధిని దాటి కూడా ప్రభు నీతో పాటు రాగలడు. నీ చావును దాటి కూడా ప్రభు నీతో పాటు, నీ ఆత్మతో పాటు ఉండగలడు. ఒక శాశ్వతమైన జీవము, ఒక శాశ్వతమైన బ్రతుకు, ఒక శాశ్వతమైన కృప, ఒక శాశ్వతమైన వెలుగు దేవుడు నీ కోసము ఏర్పాటు చేశాడు. దాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా నీకు ఇచ్చాడు. అతనితో పాటు నువ్వు శాశ్వతంగా మనగలగాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే మనము పునరుత్థాన ప్రజలం. మరణించేటువంటి ప్రజలం కాదు. మనము సజీవులుగా జీవించడానికి పిలువబడినటువంటి వ్యక్తులం. దేవుడు మనల్ని ఒక శాశ్వతమైనటువంటి
ఒక జీవితపు వారసత్వం మనకిస్తున్నాడు. అతనితో పాటు కలంతకాలము జీవించేటువంటి కృప మనకిస్తున్నాడు. అతనితో పాటు శాశ్వతంగా రాజ్యపాలన చేయగలిగేటువంటి ఆ భాగ్యంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే మనము ఎప్పటికీ పునరుత్థాన ప్రజలము, సజీవులమే. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 21వ వచనము, బలహీనమగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. అంటే ఇక్కడ ఈ ముగింపులో కూడా ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తున్నాడు. ఈ భౌతిక శరీరానికి కూడా ప్రభువు తన మహిమాయుత శరీరంలాగా మారుస్తున్నాడు. అంటే మన జీవితానికి ఇది ముగింపు అనే చోట కూడా ప్రభువు ఒక కొత్త ప్రారంభాన్ని ఇవ్వగలడు. ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వగలడు అని మర్చిపోవద్దు. ఇక చివరిగా 4వ విషయం ఏంటి అంటే ప్రియులకు సహోదరులారా, ఈ లోకంలో ఎవరైతే దేవుని చిత్తము లేదా దైవ కార్యము నెరవేర్చడానికి శ్రీకారం చుడతారో, దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారికి ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా చివరికి వారు విజయులుగానే బయటకు వస్తారు. మన ప్రభువగు క్రీస్తు జీవితాన్ని చూడండి. లోకమంతా అతని మీద కుట్రలు పన్నింది. అతన్ని చంపాలని, అతన్ని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా అని అసూయతోనూ, పన్నగాలతోనూ ఎదురు చూస్తున్నటువంటి జనాలను మనం ఎందరినో చూశాం. క్రీస్తును ఓడించడానికి లోకమంతా కూడా కుట్రలు పన్నినా మన క్రీస్తుండు విజయుడుగానే బయటకొచ్చాడు. ఈ లోకాన ఏ శక్తి అతన్ని ఆపలేదు. ఏ సైతాను శక్తి అతన్ని ఓడించలేకపోయింది. ఎందుకంటే అతడు దైవ చిత్తమును నెరవేర్చాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నాడు. ఆ దేవుని చిత్తమును ఖచ్చితంగా నెరవేర్చాలని అతడు ఆ చిత్తానికి కట్టుబడ్డాడు. అది నెరవేర్చేంత వరకు అతడు తన ప్రయత్నాన్ని ఆపలేదు. తన ప్రాణం పోయే పరిస్థితిలో కూడా. దైవ చిత్తం నెరవేర్చేటువంటి ప్రయత్నంలో ఈ లోకమంతా కుట్ర పన్నని, కానీ చివరి విజయం మాత్రము క్రీస్తుదే అవుతుంది. నిన్ను ఎవ్వరూ ఎదుర్కోలేరు, ఓడించలేరు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 38, 39 వచనాల్లో గమాలియేలు ఒక చక్కటి సలహాను అక్కడుండేటువంటి పెద్దలకు ఇస్తున్నారు. అతడేం చెప్తున్నాడు వినండి. ఏలన వీరు చెయ్యునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యం కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని గమాలియేలు చెప్పినప్పుడు అక్కడుండేటువంటి అందరూ కూడా దాన్ని అంగీకరిస్తారు. అంటే యేసు ప్రభువు పునరుత్థానము వలన వచ్చిన ఈ శక్తిని, ఈ యొక్క విషయం ఏదైతే ప్రకటిస్తున్నారో శిష్యులు, వారందరూ కూడా ఒక దైవ కార్యానికి కట్టుబడి ఉంటూ ఉన్నారు. కానీ దానిని వ్యతిరేకిస్తున్నటువంటి మిగిలిన పెద్దలు వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలోనే గమాలియేలు ఈ మాట చెప్తున్నారు. అది వారు చేసే ప్రయత్నమే గనుక మానవ ప్రయత్నం అయితే అది ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది ఏదో ఒక రోజు. కానీ అది దేవుని కార్యమైతే దానిని మీరు ఎన్నటికీ కూడా అడ్డుకోలేరు. అది మీకు సాధ్యం కాదు. పైగా అలా చేస్తే మీరు దేవునికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు కూడా అవ్వగలదు. అది చాలా గొప్ప హెచ్చరిక. పైగా ఒక గొప్ప సత్యం కూడా దాగింది. అంటే అది దైవ కార్యమైతే, దేవుని చిత్తమైతే ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరు, ఆపకూడదు కూడా. అందుకనే దేవుని చిత్తమును చేసేటువంటి ప్రతి ప్రయత్నము చివరికి విజయంగానే మారుతుంది. ఈరోజు నీవు నేను కూడా నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఇదే. దేవుని చిత్తమును మన జీవితములో జరగనివ్వాలి. జరిగించేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఒక దైవ కార్యం చేసినప్పుడు అవి క్రీస్తు శ్రమలంత ఘోరంగా ముగిసినా కూడా వాటి ఫలం మాత్రము క్రీస్తు పునరుత్థానమంత గొప్పగా ఉంటుంది. అందుకనే దైవ కార్యాలు చేయుటలోనూ, దేవుని చిత్తం నెరవేర్చుటలోనూ మనం మొగ్గు చూపాలి. పైగా మన వ్యక్తిగత రక్షణ ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తమును నెరవేర్చుటలోనే దాగి ఉంటుందని మర్చిపోవద్దు. దేవుడు తనదైన శైలిలో భిన్నంగా ఒక్కొక్కరిని రక్షణలోనికి ఆహ్వానిస్తాడు. తన ప్రణాళిక పరంగా, తన చిత్తము ప్రకారంగా. అందుకే దేవుని చిత్తమునకు కట్టుబడి బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని చిత్తమును నీ జీవితంలో నెరవేర్చడం నేర్చుకోవాలి. అలా నెరవేరుస్తూ ఉన్నప్పుడు నీ రక్షణను కూడా నువ్వు సాధించుకుంటావు. నీ జీవిత విలువను కూడా నువ్వు సార్థకం చేసుకుంటావు. నీ జీవితానికి ఒక గొప్ప అర్థాన్ని నువ్వు సంపాదించుకుంటావు.
అందుకే క్రీస్తు పునరుత్థానము ఒక దైవ కార్యము. ఆ దైవ కార్యమును నెరవేర్చుటలో ఎంతమంది అతన్ని అడ్డగించినా, ఎంతమంది సైనికులను అతని పునరుత్థానమును ఆపడానికి అక్కడ భద్రత ఏర్పాటు చేసినా, ప్రభు పునరుత్థానుడు అయ్యి తీరాడు. అతడు విజయుడుగా బయటకు వచ్చాడు. ఈరోజు నీవు నేను దేవుని చిత్తం చేయాలనుకుంటున్నావా? గుర్తుంచుకో, ప్రభువు నిన్ను నన్ను కూడా గెలిపిస్తాడు ఈ జీవితంలో. నిన్ను నన్ను ఒక గొప్ప విజయుడుగానే ప్రభు చూడాలని ఇష్టపడుతున్నాడు. అందుకే మనము అతని పునరుత్థానంలో భాగం పంచుకుంటున్నాం. అతని చిత్తమును నువ్వు నెరవేర్చగలిగితే నువ్వు విజయుడివి. అదేవిధంగా అతనితో పాటు నువ్వు నడవగలిగితే నీ జీవితాన్ని ఖచ్చితంగా అతడే మారుస్తాడు. అందుకే ఈ పునరుత్థాన భాగ్యము మన విశ్వాసములో అత్యంత గొప్ప భాగ్యంగా మనం ఎంచుతున్నాం. ఎందుకనగా ఇక్కడనే సంపూర్ణ రక్షణను మనం పొందుకున్నాం. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈ వాక్కు సందేశము మీ జీవితాలను తాకుచున్నట్లయితే దేవుని నామమునకు స్తోత్రము చెల్లించండి. మీ జీవితాలను దేవుడు మరింతగా ఆశీర్వదించాలని ఈనాడు నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.